తెలంగాణలో ఏమైనా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు కానీ? లేదు. భారతీయ జనతా పార్టీ ఆ రకంగా తెలంగాణ విషయంలో కానీ ఇంకే రాష్ట్ర విషయంలో ఆ రకంగా ఆలోచన చేయదు. అటువంటిది ఏం లేదు. ఎవరైనా పార్టీలు వాళ్ళు వెళ్ళిపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు ఏదైనా పార్టీలు బలహీనంగా వాళ్ళు పడిపోతామంటే మేము కట్టెలు పెట్టి ఆపాల్సిన అవసరం మాకు లేదు. ఏదైనా ప్రభుత్వం పడిపోతూ ఉంటే లేలే మీ ప్రభుత్వం పడిపోవడం మీరే ఉండండి, చాలా శుద్ధమంతులు మీరు, చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని చెప్పాల్సిన కర్మ మాకు లేదు. ఇప్పుడు మహారాష్ట్ర గెలుపు తర్వాత ఫోకస్ కర్ణాటక తెలంగాణ మీద ఉంటుంది. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ఆలోచన చేయడం లేదు. మేము ఎక్కడ కూడా తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ మేము ఏ రకమైనటువంటి ఆలోచన లేదు. ఈరోజు మా ప్రధానమంత్రి గారు కూడా స్పష్టంగా మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయండి, మరింతగా కింది స్థాయికి వెళ్ళి నిర్మాణాత్మకంగా పనిచేయండి అని చెప్పారు. కాబట్టి ఆ దిశలోనే మేము ముందుకెళ్తాం. పార్టీ నిర్మాణాత్మకంగా అంటే కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు అవుతున్నాయిగా సంస్థాగత, ఇప్పుడు పోలింగ్ బూత్ కమిటీలు అవుతున్నాయి. ఈ మంత్ ఎండింగ్ వరకల్లా అన్ని గ్రామాల్లో కమిటీలు వేసుకుంటాం. అన్ని గ్రామ కమిటీలు కాగానే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మండల కమిటీలు వేసుకుంటాం. ఆ తర్వాత జిల్లా కమిటీలు వస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు, జాతీయ అధ్యక్షుడు వస్తాడు. షెడ్యూల్ డిసైడ్ అయ్యింది. జాతీయ అధ్యక్షుడి రేసులో కిషన్ రెడ్డి ఉన్నారు. అన్నికి సంబంధించినటువంటి పూర్తి అయిపోతాయి. డిసెంబర్ లోపల ఎండింగ్ లోపల ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు, జాతీయ అధ్యక్షుడు కూడా వస్తాడు. తప్పేముంది. గతంలో కూడా జనా కృష్ణమూర్తి గారు, బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్య నాయుడు గారు, అనేక మంది జాతీయ అధ్యక్షులు వచ్చారు. ఈరోజు గతంలో యువమోర్చా నుంచి నేను సౌత్ నుంచి వచ్చాను. ఈరోజు ఓబీసీ మోర్చాగా డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఇప్పుడు మహిళా మోర్చా అధ్యక్షురాలుగా దక్షిణ భారతం నుంచి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అదేం లేదు. సౌత్ అయినా దక్షిణ భారత్ అయినా మాకు ఒకటే, దేశమంతా ఒకటే. మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు, అద్భుతంగా జరుగుతూ ఉన్నది. డైరెక్ట్గా కాకుండా వేరే పార్టీల ద్వారా, వేరే పార్టీలు అట్లే లేదు. ఇప్పుడు మేము తెలంగాణలో 37% ఓటు వచ్చింది, 77 లక్షల ఓట్లు వచ్చింది మాకు. పోలింగ్ బూత్కి వెళ్ళిన 100 మందిలో 37 మంది బీజేపీ కొట్టేశారు మన తెలంగాణలో. టీఆర్ఎస్ పార్టీ 0 అయింది. కాబట్టి కర్ణాటకలో కూడా కొంత మా పొరపాటు కారణంగానే అందులో కర్ణాటకకు అలవాటు ఉంది, ఒకసారి ఓ గవర్నమెంట్ ఒకసారి ఓ గవర్నమెంట్. తప్పకుండా ఈరోజు కూడా ఎలక్షన్ జరిగిన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ మిగిలినటువంటి 3 రాష్ట్రాలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ సమయంలో ఈ 12 నెలల్లోనే 12 సంవత్సరాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత కూడగట్టుకున్నది. ఈ 11 నెలలలో రావాల్సినటువంటి వేరే ప్రభుత్వాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత 11 నెలల్లో రేవంత్ రెడ్డి గారు కూడబెట్టుకున్నారు. ఆయన ఓటేసినటువంటి చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ ఆ రోజు కేసీఆర్ పోవాలి, కేసీఆర్ కుటుంబ పాలన పోవాలి, కేసీఆర్ నియంత్రిత పాలన పోవాలి, కేసీఆర్ యొక్క కుటుంబ పాలన విసిగేరినటువంటి ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తెలంగాణ విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆ రోజు కేసీఆర్ వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని గెలిపించారు తప్ప రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటో రాహుల్ గాంధీ మీద ప్రేమతోటే కాదు. కాబట్టి ఆ రోజు అనేక రకాలుగా వాళ్ళకు మజ్లిస్ పార్టీ సహకారం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత కావచ్చు, కలిసి వచ్చింది. కానీ ఇంత తొందరగా ఇంత వ్యతిరేకత కూడా కట్టుకోవడం అనేటువంటిది ఈరోజు స్పష్టంగా ప్రజల ముందు కనిపిస్తుంది.